వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడా, ఘనమైన మా తండ్రి, సర్వాధికారి, మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని మమ్మలను ప్రేమించి ఇప్పటి వరకు సజీవులుగా మీరు మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మీ సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యాన్ని ప్రభువా అల్పులమైన మాకు మీరు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ప్రతి దినము నీ నామ స్మరణలో మేము ప్రతిసారి స్మరిస్తూ బ్రతకడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. మా గొప్ప దేవుడవు నాయన, శక్తి కలిగినటువంటి వాడవు నాయన. నిన్ను ఎరిగి నీలో జీవించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినమందు నీ సన్నిధిలో ప్రవేశించిన మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి. నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి. నీ మాటలు మేము ధ్యానం చేయడానికి సహాయం చేసి మహిమ పొందండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నాం. హనోకు అనే ఒక వ్యక్తిని గూర్చి ఇక్కడ వ్రాయబడింది. భూమి మీద దేవుడు మానవుని సృష్టించిన తర్వాత ఆదాము దగ్గర నుండి మనము లెక్క పెడితే హనోకు 7వ వాడుగా కనబడతాడు. అంటే ఆదాము తర్వాత షేతు తర్వాత ఎనోషు తర్వాత కెయీను తర్వాత మహాలేలు తర్వాత ఏరేదు తర్వాత హనోకు. అంటే హనోకు 7వ తరమువాడు. మనకి 4 మగపిల్లలు ఉన్నారనుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు 4 మగపిల్లలు ఉన్నారు. నా తరం అయిపోయిన తర్వాత ఇంకొకడు, అలాగ వాడి తరం అయిపోయినాక ఇంకొకడు. అలాగా ఈ భూమి మీద ఆదాము మొదలుకొని ప్రియులారా హనోకు దగ్గరకు వచ్చేసరికి హనోకు 7వ తరమువాడు. ఇప్పుడు హనోకుని నువ్వు ఏ వంశంలో నుండి వచ్చావు అంటే ఆయన ఏం చెబుతాడంటే ఆదాము వంశంలో నుండి వచ్చానంటాడు. కాబట్టి హనోకు 7వ తరమువాడుగా ఉన్నాడు. ఈ హనోకు గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాడు. ఎక్కడ తీసుకుపోయాడు చెప్పండి? ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేశాడా? ఎక్కడ తీసుకెళ్ళిపోయాడంటే ప్రభువు దగ్గరికి ఆయన తీసుకెళ్ళిపోయాడు. దేవునితో నడిచిన తర్వాత ఎన్ని దినాలు ఈయన బ్రతికాడంటే అక్కడ రాయబడింది 23వ వచనంలో 300 ఎన్ని దినాలు బ్రతికాడు? 365 సంవత్సరములు. 365 సంవత్సరాలు బ్రతికాడు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఈయన 365 సంవత్సరాలు భూమి మీద బతికాడు.
ఆ రోజుల్లో ప్రియులారా, ఆదాము 900 ఏండ్లు బ్రతికాడని, షేతు 800 ఏండ్లు బ్రతికాడని ఈ 5వ అధ్యాయంలో మొదటి నుంచి తర్వాత మీరు చదువుకుంటే చాలా సంవత్సరాలు వాళ్ళు బ్రతికారు. 6వ అధ్యాయం దగ్గర నుండి మానవుని యొక్క ఆయుష్ తగ్గించబడింది. 6వ అధ్యాయంలో అక్కడ నుండి మానవుని యొక్క ఆయుష్ తగ్గించబడింది. ఎందుకంటే మానవుని యొక్క పాపాన్ని బట్టి ఆయుష్ తగ్గిపోయింది. 3వ వచనంలో ఉంటుంది, 6:3 ఉంటుంది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములో 120 అది చూసారా, 100 ఏండ్లు బ్రతికే ఆ జీవితం ఆయుష్ 900 ఏండ్లు, 800 ఏండ్లు, 1000 ఏండ్లు బతికే ఆ జీవితం ఏమైపోయింది చూసారా, ఒక్కసారిగా 120 సంవత్సరాలకు వచ్చేసింది. కారణం ఏంటి అంటే మనుషుని యొక్క ఆశలు, దురాశలు, మనుషుని యొక్క పాపపు స్థితిని బట్టి ఆయుష్ దేవుడు తగ్గించేశాడు. 120 సంవత్సరాలు తగ్గించాడు. కాబట్టి మనుషులు ఇప్పుడు 120 సంవత్సరాలు కూడా బ్రతికే పరిస్థితి లేదు. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బ్రతికే పరిస్థితి ఉంటుంది. 60 సంవత్సరాలు బ్రతికితే ఆ బ్రతుకు చాలా మేలుకరమైంది. 70 సంవత్సరాలు బ్రతికితే ఇంకా మేలుకరమైంది. 80 సంవత్సరాల పైన బ్రతికితే ఆయాసమే దుఃఖం అన్నాడు బైబిల్లో. దుఃఖకరమైన బ్రతుకు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారిగా దేవుడు మానవుని యొక్క ఆయుష్ను తగ్గించేశాడు. కారణం ఏంటి అంటే వీళ్ళు వారి స్వచిత్తానుసారంగా జీవించడం ప్రారంభించారు. అనేకమైన పాప ఆశలతో జీవించడం ప్రారంభించారు. అందుకే ఎల్లప్పుడూ నేను వాళ్ళతో వాదించకూడదు, వీళ్ళు భూమి మీద ఎక్కువ కాలం కూడా బ్రతకడం అనవసరం అనుకున్నాడు. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టును మనం నాటామనుకోండి, అది పెరిగి పెద్దదైపోయి కాయలు కాస్తే బాగానే ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. కానీ అది కాయలు కాయకపోతే ఎన్ని ఎరువులు వేసినా, ఎంత సాకిరిదని చేసినా దానివల్ల ఉపయోగం లేకపోతే ఏం చేస్తారు? మరి పీక అవకడబడతారు. దేవుడు కూడా ఏమనుకున్నాడంటే ఈ మనుష్యులు భూమి మీద ఇన్ని సంవత్సరాలు బ్రతకటం అనవసరం అనుకున్నాడు. అందుకే ఆయుష్ను తగ్గించేశాడు. ప్రియులారా, హానోకైతే 365 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. దేవుడు ఆయన భూమి మీద బ్రతికిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాడంట. శరీరంతోనే తీసుకెళ్ళిపోయాడు. బ్రతుకుతుండగానే 365 సంవత్సరాలు బ్రతికాడు. 365 సంవత్సరం రాగానే ఆయన బ్రతికిన కాలం పూర్తి కాగానే దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. బైబిల్లో ఇద్దరిని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఒక ఆయన హానోకు, రెండు ఆయన ఏలియాని దేవుడు అలాగే తీసుకెళ్ళిపోతాడు. అగ్ని రథములు భూమి మీదకి వచ్చి ఏలియాని ఎక్కించుకొని అలాగా ఆకాశములో పైకి వెళ్ళిపోతాయి. కాబట్టి శరీరముతో ఎత్తబడిన వాళ్ళు, శరీరముతో ప్రభు దగ్గరికి ప్రియులారా తీసుకుని పోబడిన వాళ్ళు బైబిల్లో ఇద్దరున్నారు. వాళ్ళే ఒక ఆయన పేరు హానోకు, రెండు ఆయన పేరు ఏలి అన్నమాట. మొదటి రాజుల గ్రంథంలో చూస్తాం. ఏలియా ఆరోహణం అనేది మనకి కనబడద్ది. చూడండి, మొదటి రాజులు కాదు, రెండో రాజుల గ్రంథంలో మనం చదివినప్పుడు 2వ అధ్యాయము 11వ వచనం, వారింకా వెళ్ళొచ్చు,
మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడంట. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరినీ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. తిరుగుతూ ఉండంగానే కొంతమంది అంటారు కదా, ఏమంటారు, తిరుగుతూ ఉండగా చచ్చిపోతేనే మంచిది అంటారు. మంచంలో పడి మూలిగే కంటే ఏమంటారు, తిరుగుతూ చచ్చిపోతేనే అది మంచి సావు అంటారు. వీళ్ళు కూడా అలాగా తిరుగుతూ ఉండంగానే ప్రాణంతోనే దేవుడు వీళ్ళని తీసుకెళ్ళిపోయాడు. ప్రియులారా, దేవుడు హానోకుని తీసుకుని వెళ్ళినట్లుగా, ఏలియాని తీసుకుని వెళ్ళినట్లుగా ప్రభు మనల్ని కూడా ఆయన తీసుకుని వెళతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయములో ప్రభు ఇలాగ చెబుతాడు. ఏమంటాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్ములను తీసుకొని పోవుదును. ఈ లోకంలో మన గ్రామంలో మనకి ఎన్ని స్థలాలున్నా ఇవి శాశ్వతమైనవి కాదు. ఏమండి, గవర్నమెంట్ వాళ్ళు సిద్ధపరిచి మనకిచ్చిన స్థలాలు, మన తాతలు మన తండ్రులు సిద్ధపరిచి మనకిచ్చిన స్థలాలు, ఇళ్ళు, గృహాలు, ఇవి శాశ్వతమైనటువంటివి కావు. ఇవన్నీ ఒక రోజున విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. మనకి శాశ్వతమైనటువంటి స్థలం ఏది అంటే ప్రభువు మనకు సిద్ధపరిచిన స్థలం, అదే పరలోకంలో ఉంది. అక్కడ యుగయుగాలు మనము జీవిస్తాం. ప్రభుత్వం వాళ్ళు సిద్ధపరిచిన స్థలాలు, లేక మన తల్లిదండ్రులు సిద్ధపరిచిన స్థలాలు, ఈ స్థలాల్లో మనం కొంతకాలమే బ్రతుకుతాం. ఇవి శాశ్వతమైనటువంటివి కావు. ప్రియులారా, దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలము అది శాశ్వతమైనటువంటిది. యేసు ప్రభు అందుకే చెప్పాడు, ఈ లోకంలో మీ హృదయాలు కలవరపడనీయకుడి. ఏదేదో జరిగిపోయిందని, ఏదో అయిపోయిందని కలవరపడుతున్నారేమో, ఏదో జరగలేదని కలవరపడుతున్నారేమో, ఏదో పొందుకోలేదని కలవరపడిపోతున్నారేమో. నా యందు విశ్వాసం ఉంచండి, నేను వెళుతున్నాను. అక్కడ అనేకమైన నివాసాలు ఉన్నాయి, స్థలం ఉంది, నివాసాలు ఉన్నాయి. అక్కడ నేను మీకు సిద్ధపరచ వెళుతున్నాను. కాబట్టి నేను వచ్చి మరలా వచ్చి మిమ్మలను తీసుకుని వెళతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతమైనటువంటి స్థలం కావాలా, అశాశ్వతమైన స్థలం కావాలా? రెండు కావాలి. అశాశ్వతమైన స్థలము కావాలి, ఎందుకంటే కొంతకాలం ఇక్కడ బ్రతుకుతాం కాబట్టి. శాశ్వతమైన స్థలము కావాలి, అక్కడ యుగయుగాలు జీవిస్తాం కాబట్టి. యుగయుగాలు అక్కడ మనం ఉంటాం. ఒక తరం కాదు, 2 తరాలు కాదు, 3 తరాలు కాదు. ఒక ఆయన ఇలాగన్నాడు, పరలోకంలో మరి మనం ఎలాగుంటామండి అన్నాడు. పరలోకంలో మనం ఎలాగుంటాం ఏంటి? యేసుప్రభు చెప్పాడు కదా, దేవదూతల వలె ఉంటారు, వెలుగులో సంచరిస్తారని చెప్పాడు కదా. ఆయన అన్నాను నేను, మరి ఏ వయసు, ఎలాంటి వయసు కలిగి ఉంటాం అంటే అక్కడ వయసుతో నిమిత్తం లేదు. ఈ భూమి మీద మనం ఏ రూపంలో ఉన్నామో అదే రూపంలో అక్కడ ఉంటాం. ఈ భూమి మీద ఏ పోలికలు ఉందో ఆ పోలికలే మనకు ఉంటాయి. అయితే అక్కడ భూమి మీద ఉన్నటువంటి శరీరాశలు, భూమి మీద ఉన్నటువంటి దురాశలు, భూమి మీద ఉన్నటువంటి స్వార్థాలు, భూమి మీద ఉన్నటువంటి కక్షలు, భూమి మీద ఉన్నటువంటి అసూయలు, అలాంటివి అక్కడేం ఉండవు. ఇదిగో వీడు మా తమ్ముడు,
అని ఆడి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకోవడానికి వీలు లేదు. ఎదుగో మా అక్క అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళి ముట్టుకోవడానికి వీలు లేదు. అక్కడ అందరూ దేవదూతల వలె సమానముగా బ్రతుకుతారు. కాబట్టి ప్రియులారా, ప్రభు సిద్ధపరిచిన నివాసాలు, స్థలములు అవి శాశ్వతమైనటువంటివి. శాశ్వతమైనటువంటి స్థలములోనికి ప్రభు తీసుకుని వెళ్ళటానికి నేను మరలా వస్తానని ప్రభు చెప్పాడు. అదే రెండవ రాకడ అంటాం మనం. ప్రభు వచ్చినప్పుడు ప్రభు మనందరినీ కూడా మధ్యాకాశములోనికి మనం ఎత్తబడి అక్కడ నుండి ఆయన తీసుకుపోతాడు. ఏమండి? కనుక ప్రభువు తీసుకుని పోవాలి, మనందరినీ ప్రభువుని తీసుకుని పోవాలి. ఈ క్రైస్తవ భక్తి జీవితము, ఈ క్రైస్తవ జీవిత విధానం ఎందుకు అంటే ప్రభు దగ్గర చేరటానికి, నరకానికి పోవటానికి కాదు. ప్రభు దగ్గరికి చేరని ప్రతి ఒక్కరూ నరకానికి పోతారు. అగ్ని ఆరదు, పురుగు సావదనే వాక్యం ఉంది. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళటానికే ఈ భక్తి జీవితం. లోకంలో కొన్ని మేలులు మనం పొందుతాము. ఒకవేళ పొందకపోయినా ఎలాంటి నిరాశ నిస్పృహ పడవలసిన అవసరం లేదు. ఏమండి? ప్రభు దగ్గరకు వచ్చాము, మేము అది పొందలేదు అనేటువంటి నిరాశ నిస్పృహ అవసరం లేదు. అసలు దేవుని దగ్గరికి మనం ఎందుకు వచ్చామంటే, మనం ఎందుకు రక్షించబడ్డామంటే మనము ఆ ప్రభు దగ్గరికి చేరటానికి అనే ఆ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియులారా. కాబట్టి ప్రభు దగ్గరికి చేరటం అదొక మహా గొప్ప భాగ్యం. ఏమండి? ప్రభువు మనల్ని తీసుకుని వెళ్ళటం అది మహా గొప్ప భాగ్యం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కొంతమంది చనిపోతున్నారు, దేవుని నమ్ముకొని చచ్చిపోతున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఆ పరదేశంలోకి పోతున్నారు. ప్రభు ఉన్నటువంటి స్థలం పరదేశంలోకి పోతున్నారు. అక్కడి నుండి మరలా పరలోకానికి పోతారు. కాబట్టి మనం బ్రతికున్నా చనిపోయినా ప్రియులారా, మనం వెళ్ళవలసినటువంటి స్థలం ఒకటి ఉంది. అదే యుగయుగాలు తరతరాలు ఉండేటువంటి స్థలం. అది దేవుడు మనకు సిద్ధపరిచిన స్థలము ప్రియులారా. కాబట్టి హానోకుని దేవుడు తీసుకుని పోయాడు. ఏమండి? హానోకుని దేవుడు తీసుకుని పోవడానికి కారణాలు ఒక 3 కారణాలు మనకు కనబడతాయి. హానోకుని దేవుడు ఎందుకు తీసుకుపోయాడు? ఆయనలో 3 కారణాలు మనకు కనబడతాయి. ఆయన ముందు 6 ఉన్నారు. ఏమండి? హేరేదు ఉన్నాడు, మహాలేలు ఉన్నాడు, కెయ్యను ఉన్నాడు, ఎనేష్ ఉన్నాడు, షేతు ఉన్నాడు, ఆదాము ఉన్నాడు. వీళ్ళందరినీ దేవుడు ఎందుకు తీసుకుపోలేదు? ఈయన ఎందుకు తీసుకుపోయాడు? వీళ్ళందరూ కూడా భూమి మీద సంచరించారు కదా, వీళ్ళందరూ కూడా భూమి మీద బ్రతికారు కదా. మరి వీళ్ళందరినీ దేవుడు తీసుకుని వెళ్ళినట్లుగా రాయబడలేదు. హానోకును ఒక్కడనే దేవుడు తీసుకుని వెళ్ళినట్లుగా రాయబడింది. ఎందుకు మరి దేవుడు హానోకును తీసుకుని వెళ్ళాడు అంటే 3 కారణాలు మనకు కనబడతాయి. ఒకటి ప్రియులారా, హానోకు అనే మాటకు అర్థం ఏంటంటే సమర్పింపబడినవాడు అని అర్థం. ఏమండి? అంటే ఆయన సమర్పణ కలిగినవాడు. హానోకు సమర్పణ కలిగినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నాడు. హానోకు సమర్పించుకున్నాడు. హేరోదు సమర్పించుకున్నట్లుగా, మహాలేలు సమర్పించుకున్నట్లుగా, కెయ్యేను సమర్పించుకున్నట్లుగా ఇక్కడ ఎక్కడ బైబిల్లో లేదు. హానోకు అనే పేరుకు అర్థం ఏంటంటే సమర్పింపబడిన వాడంటే ఆయన దేవునికి సమర్పణ కలిగిన జీవితం గలవాడు. తను తానే దేవునికి సమర్పించుకున్నవాడుగా మనకి కనబడతాడు ప్రియులారా. కాబట్టి హానోకును తీసుకుని వెళ్ళడానికి మొదటి కారణం ఏంటంటే తను సమర్పణ కలిగిన వాడు, దేవునికి తాను సమర్పించుకున్నవాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చదివితే మనము కూడా మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకోవాలి. చదవండి. కాబట్టి సహోదరులారా,
పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాను. చూసారా, మనము ఏం సమర్పించుకోవాలంట? చెప్పండి, ఏం సమర్పించుకోవాలి? మన శరీర అవయవాలను ప్రభుకి సమర్పించుకోవాలి. మన శరీర అవయవాలంటే మన చేతులు, మన కాళ్ళు, మన శరీరం, ఏమండి, మన కన్నులు, మన చెవులు, ఇవన్నీ కూడా శరీర అవయవాలు. వీటిని మనము సజీవ యాగముగా ప్రభుకి సమర్పించుకోవాలి. ఏమండి, సజీవ యాగముగా సమర్పించుకోవాలి. మనము భూమి మీద బ్రతుకుతున్నప్పుడే ప్రభుకి సమర్పించుకోవాలి. డిఎల్ మోడీ గారు ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనతో పాటు ట్రైను ఆయన ఉన్నటువంటి ఆ క్యాబిన్లోకి ముగ్గురు ఎక్కారంట. ఈయన ఎక్కడ కూర్చున్నాడో ఈయనకి ఎదురుగుండా ముగ్గురు కూడా కూర్చున్నారంట. వాళ్ళు డ్యూటీలకు వెళుతున్నారు. ప్రియులారా, వాళ్ళు ముగ్గురు పేకాట ఆడటం ప్రారంభించారు. పేక తీసి పేకాట ఆడుతున్నారు. డిఎల్ మోడీ గారిని, రా నువ్వు కూడా మాతో ఏకీభవించు, ఆట ఆడదామని అన్నారంట. అప్పుడు డిఎల్ మోడీ గారు అన్నారంట, ఈ చేతులు నాయి కాదన్నాడంట. ఏమండి, వాళ్ళు నవ్వుకున్నారంట. ఈయన పిచ్చోడా మంచోడా, ఆయన చేతులు పట్టుకుని ఈ చేతులు నాయి కాదట. అంతే కదా మరి, ఏమంటారు? ఈ చేతులు నాయి కాదు అన్నారనుకోండి, మనుషులు నవ్వు వస్తుందా రాదా? ఈడ పిచ్చోలాగా ఉన్నాడు, మెంటలోలాగా అనుకుంటున్నారు. అదేంటండి, మీ చేతులేగా మీ కాదంటారేంటి? ఎవరి ఆ చేతులు అన్నారంట. ఈ చేతులు దేవునివి అన్నాడంట. దేవునికి సమర్పించాను ఈ చేతులు అన్నాడంట. కాబట్టి నేను ఈ పేకాట ఆడలేను అన్నాడంట. చూసారా? అప్పుడు వాళ్ళకి సువార్త చెప్పాడంట. నేను లోకంలో జీవించినప్పుడు ఈ చేతులు అనేకమైన పాప కార్యాలకు ఉపయోగించాను, కానీ ఇప్పుడు దేవునికి సమర్పించాను. కాబట్టి ఈ చేతులు దేవుని పని చేయడానికే కానీ ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు చేయడానికి మాత్రం కాదని చెప్పాడంట. చూసారా? మన కన్నులు దేవునికి సమర్పించాలి, మన చేతులు దేవునికి సమర్పించాలి. ప్రియులారా, మన నోరు ప్రభువు సమర్పించాలి. ఒక భక్తుడు ఒక పాట రాశాడు. ఆయన అది పాత పాటే. నాకు బలం ఉన్నంతకాలం నేను నిన్ను నమ్ముకోలేకపోయాను, బలమంతా పోయాక నేను నిన్ను నమ్ముకోవటానికి వచ్చాను అంటాడు. నాకు కనులున్నంత వరకు నేను వాక్యం చదవలేకపోయాను, ఆ కను దృష్టి పోయాక వాక్యం చదవాలనిపించింది అంటాడు. నాకు పాదాలలో శక్తి ఉన్నంతకాలం నేను నడవలేకపోయాను, శక్తి అంతా పోయిన తర్వాత నీ సన్నిధికి నడవాలనుకున్నాను అంటాడు. అంతే కదా? మనుషులు ఒంట్లు ఓపుకున్నంతసేపు దేవుని మాట వినరు. ఏమండి, నేను మోపుదేవిలో పరిచయం చేస్తున్నప్పుడు ఒక ఆయన్ని ఓ పాకలో చుట్టూ చీరలు కట్టి పాకలో కూర్చోబెట్టారు, పండుకోబెట్టారు. ఆయన ఆర్ఐ ఉద్యోగం చేసేవాడు అంట. సరే, నేను ప్రార్థన చేయడం తీసుకెళ్ళాడు ఒక కండక్టర్ గారు అక్కడికి. ఏంటి ఈయన పరిస్థితి అంటే, ఈయనకి ఎయిడ్స్ రోగం వచ్చిందండి అన్నాడు. మరి ఇప్పుడు ఈయన ప్రభువుని అంగీకరిస్తాడా, ప్రార్థన ఇష్టపడతాడంటే, ఇష్టపడతాడు, ఎందుకు ఇష్టపడాడు అన్నాడు. సరే, నేను దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటావా అంటే, చేయండి అన్నాడు. సరే, ప్రార్థన చేశాం. ఈలోపు తన భార్య బయటకు వచ్చి అంటది, ఈయన సామాన్యమైనడు కాదండి, నన్ను చాలా ఇబ్బంది పెట్టాడంట. చూసారా? అదేంటమ్మా అలాగంటావంటే, ఈయన గురించి నీకు తెలియదులేండి,
అదిగో తీసుకొచ్చాడుగా, ఆయన తెలుసు, ఆయన చెప్తాడులేండి మీకు అంటుంది. నన్ను తీసుకెళ్ళిన ఆయన కూర్చోంట, నన్ను తీసుకెళ్ళిన ఆయన చెప్తాడని అంటుంది. ప్రియులారా, ఏంటి అంటే ఆయన ఇంటిని పట్టించుకునేవాడు కాదు, భార్యను పట్టించుకునేవాడు కాదు, ఇష్టానుసారంగా ఎవరో ఒకరితో జీవించేవాడంట. ప్రియులారా, ఇప్పుడు రోగం వచ్చిన తర్వాత ఇల్లే గతి అయిపోయింది ఆయనకి. పక్కన పెంకిటిల్లు పాకలో పెట్టారు, ఆయన్ని పాకలో పెట్టారు. చూసారా? ఇప్పుడు ఆయన అంటాడు, ఏమంటాడంటే ఆరయ్య గారు, నేను బ్రతికితే బాప్టిజం తీసుకుంటానండి అంటాడు. ఇప్పుడు ఆయనకి ఓపిక లేదు, బలం లేదు, ఇలాగైపోయాడు, పుల్లలాగా ఏలాడుతున్నాడు, రేపు మాపు చచ్చిపోయేవాళ్ళలాగా ఉన్నాడు. అప్పుడు అలాంటి స్థితిలో అతనికి ప్రార్థన కావాల్సి వచ్చింది. అలాంటి స్థితిలో నేను బాప్తిజం తీసుకుంటాను అంటున్నాడు. చూసారండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యులు శక్తి ఉన్నంతకాలం మనుషులు లెక్క చేయరు, లోకంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు, సినిమాలు, షికారులు. ప్రియులారా, వారి జీవితము అర్థం లేనటువంటి జీవితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చివరాఖరికి బలమంతా పోయిన తర్వాత అప్పుడు దేవుడు కావాలంటారు. ఏమండి, సాధు సుందర్ సింగ్ గారు ఒక యవనస్తుడికి ఏనండి చీకేసిన టెంకాయ ఉంటుంది కదా, ఇది మామిడికాయ చీకేసింది, గింజ బయట పారేస్తాం కదా మనం, అది తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాడంట ఒక యవనస్తుడికి. అదేంటండి నాకు ఇస్తారన్నాడంట. నాకు ఇస్తారని చెప్పి తీసి పారేశాడంట వాడు. అప్పుడు చెప్పాడంట, నీవు ఈ చిప్పను ఎట్లాగా పారేసావో, ఈ టెంకాయని ఎలాగా పాడేసావో, ఇప్పుడు దాని మీద కనుక అది ఒక మామిడికి ఎలా ఉంటే పడేస్తావా? పడేయుగా? ఎవరైనా పడేస్తారా చెప్పండి? మామిడికి ఎలా ఉంటే పడేస్తారా? పడేయరుగా, తింటారు కదా. మరి నువ్వు అది మామిడికాయలాగా లేదు కాబట్టి, టెంకాయలాగా ఉంది కాబట్టి దాన్ని పడేసావు. దేవుడు నీ విషయంలో కూడా నీవు కూడా అన్నీ అనుభవించి శరీరం అంతా క్షీణించిపోయి, శరీరం అంతా పాడైపోయి ప్రభు దగ్గరికి అప్పుడు వస్తే ప్రభు నిన్నేం లెక్క చేస్తాడు? నిన్ను కూడా అలాగే పడేస్తాడు. నువ్వు ఎలాగ రోడ్డు మీద పడేసావు అలాగే పడేసేస్తాడు. కాబట్టి ఇప్పుడే నీవు సజీవ యాగంగా ఉండంగానే, నీ శరీర అవయవాలు బాగుండంగానే ప్రభువుకి సమర్పించుకో, ప్రభు చేతిలోనికి రా అని చెప్పాడంట. అప్పుడు అతనికి అర్థమైందంట. అప్పుడు అతను ప్రభువులో ఎదుగుతూ ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొందాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శరీర అవయములు ప్రభువు సమర్పించుకొని బ్రతకాలి. మన శరీర అవయములు పాపానికి అప్పగించకూడదు. ఏమండి, రోమాపత్రిక 6వ అధ్యాయము మనం చూస్తే, రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే చూడండి 13వ వచనం, మరియు మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోనండి. ఎవరు చెబుతున్నాడు ఈ మాటలు? బాప్తిసం పొందిన వారు చెబుతున్నాడు, రక్షించబడిన వారికి చెబుతున్నాడు. రక్షించబడిన వాళ్ళు చెప్పట్లేదు, రక్షించబడిన వాళ్ళు ఎట్టాగ వినరు, అందుకని అలా చెప్పట్లేదు. ఇదిగో మీ అవయములను దేవునికి అప్పగించుకోనండి, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోనండి, దుర్నీతికి సాధనాలు కాకుండా నీతికి సాధనాలుగా అప్పగించుకోనండి. మీ నోరు ప్రార్థన చేయడానికి అప్పగించుకోవాలి, మీ కనులు దేవుని వాక్యమును చూసి చదవటానికి అప్పగించుకోవాలి, మీ పాదములు ప్రభు దగ్గరికి నడవటానికి అప్పగించుకోవాలి,
మీ శరీరమును, మీ శక్తిని ప్రభువుని స్తుతించడానికి, నీతికి సాధనాలుగా ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి, వాద్యములు వాయించడానికి, చప్పట్లు కొట్టడానికి, ప్రార్థనలు చేయటానికి, నోటితో ప్రార్థనలు చేయటానికి, ఇలాంటి నీతికి సాధనాలుగా మీ అవయవాలను అప్పగించుకోనండి. దుర్నీతికి సాధనాలుగా అప్పగించుకుంటే, సమర్పించుకుంటే జరిగే పరిణామాలు దారుణంగా ఉంటాయి. కనుక ప్రియులారా, మన శరీరవయములను దేవునికే అప్పగించుకోవాలి, ప్రభువుకి అప్పగించుకోవాలి. ఉన్న పాటున కొంతమంది పాట పాడతారు కదా, ఇదిగో దేవా నా జీవితం అని పాట పాడతారా? ఇదిగో దేవా నా జీవితం, ఆపాద మస్తకం నీకంకితం అంటారు. మరి దేనికి అంకితం చేస్తున్నారు? నిజంగానే పాట పాడినంతగా అప్పగిస్తున్నారా? తెల్లారు లేస్తే నోరు దేనికి ఏమండి? దుర్నీతికి అప్పగిస్తారు. ఎవరినో ఒకరు తిట్టాలి, ఎవరినో ఒకరిని కేకలేయాలి. తెల్లారు లేస్తే చాలు వారి చేతులు ప్రియులారా పాపపు నీతి దుర్నీతికి సాధనాలుగా ఉపయోగిస్తారు. ఎవరో ఒకరిని కొట్టడానికో ఏలెత్తి చూపించడానికో ఇష్టపడతా ఉంటారు. ప్రియులారా, మన జీవితాన్ని ఆపాద మస్తకం దేవునికి అంకితం చేయాలి. మన యొక్క శరీరములను ప్రభుకు సమర్పించుకోవాలి. హానోకులో ఉన్న పేరు అర్థము సమర్పణ కలిగిన వాడు. అలాగే తాను దేవునికి సమర్పించుకున్నాడు. ప్రియులారా, దేవునికి అలాగే సమర్పించుకున్నాడు. కాబట్టి మన శరీరములను దేవునికి సమర్పించుకుంటే మనము ధన్యులమవుతాం. దేవుడే మన మీద అధికారం చూపిస్తూ ఉంటాడు. ఏమండి? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటాడు. చూడండి, సామెతల గ్రంథం నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము 3వ అధ్యాయంలో 6వ వచనం కనపడుతుంది. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడంట. ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? మనం దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. మన శరీర అవయవానికి ఆయనకు అప్పగించి మనం ఆయన అధికారానికి లోబడితే దేవుడు మన మార్గాలను ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. మన మార్గాలు ముళ్ళ తొప్పులన్నీ తీసేస్తాడు. మన మార్గాల్లో ఉన్న అడ్డుబండలన్నీ తీసేస్తాడు. మన మార్గాలను సరళ చేయడం అంటే అది. మన మార్గాలను ఆయన సక్రమంగా చేస్తాడు. ఏమండి? ఎటు వెళ్ళినా ఎదురు రాకోకుండా, ఎటు వెళ్ళినా ఎదురు దెబ్బ తగలకోకుండా, ఎటు వెళ్ళినా కానీ కొంతమంది అంటారుగా, ఎటు పోయినా కానీ అంతా దురదృష్టం ఎదురవుతుందంటారు. కాబట్టి మన మార్గాలు సరళం కావాలి అంటే ప్రియులారా, మన శరీరములను ప్రభువుకి అప్పగించుకోవాలి. ఆయన అధికారానికి మనము లోబడాలి. కాబట్టి హానోకులో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. సమర్పించుకున్నవాడు ప్రియులారా. మత్తయి సువార్త 2వ అధ్యాయము మనం చూస్తే ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే మన శరీరములను, మన జీవితాన్ని సమర్పించుకోవాలి. అక్కడ మనం చదువుతున్నాం 2వ అధ్యాయము, వార నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును అది ఏం సమర్పించారంట వాళ్ళు? బంగారమును, సాంబ్రాణి, బోళమును కానుకలుగా సమర్పించారు. ఎందుకు సమర్పించారు కానుకలుగా? వాళ్ళు ఎక్కడో
తూర్పు దేశం నుండి వచ్చారు వాళ్ళు. తూర్పు దేశం నుండి వచ్చిన వాళ్ళు అంత దూరం నుండి వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి బంగారం, వెండి, సాంబ్రాణి బోళమును కానుకలుగా సమర్పించారంట. ప్రియులారా, ఎందుకు సమర్పించారంటే ఈయన సమస్తానికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈయన ద్వారానే సమస్తము సృష్టించబడింది. ఈయనే సమస్తానికి ఆధారభూతుడు అని వాళ్ళు తెలుసుకోగలిగారు. జ్ఞానులు కదా, అజ్ఞానులు తెలుసుకోలేరు. కాబట్టి మేము ప్రభువుకి కానుకలుగా ఇస్తే ఇంతకంటే మాకు ఎక్కువగా కానుకలు ఇస్తాడు ఆయన అని ఆ జ్ఞానులు తీసుకొచ్చినవి కానుకలుగా ప్రభువుకి సమర్పించారు. జ్ఞానులు ప్రియులారా దేవునికి సమర్పించడానికి, కానుకలు సమర్పించడానికి ఇష్టపడతారు. అజ్ఞానులు ఏం చేస్తారు? సమర్పించడానికి ఇష్టపడరు. ఏమండి? అజ్ఞానులు సమర్పించడానికి ఇష్టపడరు, కానుకలు సమర్పించడానికి ఇష్టపడరు. వీళ్ళలో సమర్పణ కలిగిన జీవితం ఉంది. వారు దేశంలో ఉండగానే వారి జీవితాలను సమర్పించుకున్నారు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు వెండిని, బంగారాన్ని, ఆ సాంబ్రాన్ని, బోళమును కానుకలుగా సమర్పించారు. ప్రభువుకి మనం సమర్పించినప్పుడు ప్రభు మనకి సమస్తాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి వీళ్ళు సమర్పించి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళ దేశంలో వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు. ప్రియులారా, కాబట్టి మనం సమర్పించవలసింది ఏమిటి అంటే మన శరీరములను సమర్పించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క కానుకలను ప్రభుకి సమర్పించాలి. మత్తయి సువార్త, అదే మత్తయి సువార్తలో మనం చదివితే చూడండి, 8వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. యేసు ప్రభు చెబుతాడు, అప్పుడు యేసు నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును, ఇక్కడ ఒక కుష్ఠరోగి బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత ప్రియులారా కుష్ఠరోగితో ప్రభు చెబుతున్నాడు, నీవు వెళ్ళి యాజకునికి కనబడి మోషే నియమించిన కానుక సమర్పించమంటున్నాడు. కృతజ్ఞత అంటే అది. ఆయన బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత ప్రభు ఏం చెబుతున్నాడు? యాజకుని దగ్గరికి వెళ్ళి మోషే నియమించిన కానుక సమర్పించమంటాడు. మోషే నియమించిన కానుక ఏంటంటే, ఆ రోజుల్లో కుష్ఠరోగులు బాగుపడితే దేవాలయానికి వచ్చి పావురపు పిల్లలు, 2 పావురపు పిల్లల్ని తీసుకెళ్ళి సమర్పించాలి. అది మోషే నియమించిన కానుక. అలా సమర్పిస్తే వాళ్ళు కృతజ్ఞత కలిగిన వారని వాళ్ళు గుర్తించేవాళ్ళు. చూసారా? కాబట్టి ఒక వ్యక్తి కృతజ్ఞత కలిగి ప్రియులారా జీవిస్తున్నాడు అంటే అతను దేవుడు చేసిన కార్యములను బట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టరు, దేవునికి ఇచ్చే కానుకలు విడిచిపెట్టరు. మనకు అక్కడ అర్థమైంది అదే. ఏమండి, మనము రోజు దేవుడిచ్చేటువంటి మేలును మనం పొందుతున్నాం. ఒకరోజు మన ముందు గతించిపోతుందంటే ప్రభువు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు. ఇప్పుడు మనం ఆదివారం దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, కానుక సమర్పిస్తున్నాం. ఎందుకు సమర్పిస్తున్నాం? ప్రభు వారం అంతా ఆయన కృప చూపించాడు కాబట్టి నా పని పాటల్లో తోడుగా ఉన్నాడు. ఆయనకు ఏదైనా కానుక సమర్పించాలని కృతజ్ఞతగా కానుకలు మనం సమర్పిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమర్పణ కలిగిన జీవితము చాలా అవసరం. ఏమండి, హానోకు శరీరములను, అవయములను, జీవితాన్ని సమర్పించుకున్నాడు. జ్ఞానులు కానుకలను సమర్పించారు. ఇదిగో ఈ కుష్ఠరోగి యాజకుని దగ్గరికి వెళ్ళి
మోషే నియమించిన కానుకను సమర్పించాడు. కాబట్టి హానోకులో ఉన్నటువంటి రెండవ విషయం ఏంటంటే, దేవుడు అతను తీసుకుని వెళ్ళటానికి రెండో విషయం ఏంటంటే, ఇక్కడే మనం చదివాం కదా, ఆదికాండం 5:24 అతడు దేవునితో నడిచిన తర్వాత అనే మాట ఉంది. హానోకు సమర్పణ కలిగిన వాడు, రెండోది దేవునితో నడిచినవాడు. అది దేవునితో నడిచినవాడు. ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు నడిచాడంట దేవునితో. ఏమండి, 300 సంవత్సరాలు ప్రభుతో నడిచాడు. ప్రభుతో నడవడం అంటే ఏంటి? ప్రభుని పోలి జీవించాడు. ప్రభు యొక్క అడుగుల్లో అడుగులు వేశాడు. ఏమండి, ప్రభు యొక్క అడుగుల్లో అడుగులు వేశాడు. మనము దేవునితో నడవటానికి ప్రియులారా, ఆయన సన్నిధిలో నడవటానికి ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఈయన 300 సంవత్సరాలు నడిచాడంట. 300 సంవత్సరాలు అంటే మాటల ప్రభుత్వం నడవటం అంటే. ఓ ప్రక్క కుటుంబం, పిల్లలు, వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ ఎదుట బాధ్యత కలిగిన వాడుగా బ్రతుకుతూ దేవునితో కూడా నడిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అతనికి ఉన్న సమ్మతి ఎంత గొప్పదో చూడండి. ఒక వ్యక్తితో నడవాలంటే ఏం చేయాలి? సమ్మతి కూడాలి. అంటే వాళ్ళిద్దరూ పరిచయస్తులు కావాలి. రోడ్డు మీద ఎవరైనా వెళ్తున్నారనుకోండి, ఒక ఆయన వెళ్తున్నాడు, ఆయన వెనకాల మనం వెళ్తున్నాం అనుకోండి, ఇద్దరు సరిసమానంగా వచ్చాము. మీరు ఎక్కడ వాళ్ళండి, ఎక్కడి నుంచి వచ్చారని పరిచయం చేసుకుంటాం, ఎక్కడికి వెళుతున్నారని పరిచయం చేసుకుంటాం. ఇప్పుడు మనం కూడా సమ్మతి ఉంటే ఇంకా ఎక్కువ విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయనతో పాటు నడిచి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హానోకు దేవునితో నడవటానికి ప్రియులారా దేవునితో సమ్మతి అయిపోయాడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము మనం చూస్తే ప్రియులారా 3వ వచనంలో ఉంటుంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా అంటాడు. ప్రియులారా, దేవునితో నడవటం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏముంటుందంటే, పౌలు అంటాడు, నేను దేవుని పోలి నడుచుచున్నానంటాడు. ప్రభుని పోలి మనము నడవాలి. ఏమండి, మన నడక ప్రభుతో ఉండాలి. దేవుని పోలి నడవాలి. దేవుడు ఎలాగా భూమి మీద జీవించాడో అలాగా జీవించాలి. దేవునితో నడవటం అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఏముంటుందంటే, మీరు ఆత్మానుసారంగా నడుచుకొనండి అంటాడు. ఆత్మానుసారంగా నడుచుకొనండి అంటాడు. కాబట్టి మనము దేవునితో నడవటం అంటే ప్రియులారా దేవుని సన్నిధిలో నడవటం, ఆత్మానుసారంగా నడుచుకోవటం, క్రీస్తుని పోలి నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది ఉంటారు, 4 వారాలు గుడికి వస్తే 5వ వారం గుడి దగ్గరికి నడవరు. ఏమంటే ఆయన సన్నిధికి నడవరు. అబ్రహాముతో దేవుడు చెబుతాడు, ఆదికాండం 17వ అధ్యాయంలో, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు నా సన్నిధిలో నడుచుచు అంటాడు. ఎక్కడ నడవాలంట? నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండమంటాడు. దేవుని సన్నిధి అనేది మనకి చాలా అవసరం. హానోకు ప్రభువుతో నడిచాడు, ఎక్కడ కూడా మిస్ కాలేదు, ఎక్కడ కూడా తప్పిపోలేదు. ప్రభువుతో నడవటానికి ఎక్కడ కూడా మిస్ కాలేదు. ప్రియులారా, మనము ప్రభువుతో నడుస్తున్నామా? ప్రభువుని ముందు పెట్టుకుని నడుస్తున్నామా మనం? ఏమండి, ప్రభువు ముందున్నాడు, హానోకు వెనకాలన్నాడు.
ప్రభువుతో పాటే నడుస్తున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని ముందు పెట్టుకుని మనము నడవాలి. అంటే దేవుని ముందు పెట్టుకుని ప్రభువులో మనం జీవించాలి. మనుషులు ముందు పెట్టుకోవడం కాదు. ఏమండి, కొంతమంది భక్తుల్ని మాదిరిగా పెట్టుకుంటారు. కానీ హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనను ఆవరించినందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, ఎవరైపు చూడాలంట? మనం ప్రభు వైపు చూస్తూ నడవాలి. పందెపు రంగంలో పరిగెత్తాలి. అక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నాడు. అక్కడ 16 మంది పేర్లు ఉంటాయి 11వ అధ్యాయంలో, విశ్వాస వీరులు. ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నాడు. ఎందుకు? వాళ్ళ వైపు చూడమని చెప్పవచ్చు కదా ఆయన. ఎందుకు చెప్పలేదు? నా వైపు చూడండి, విశ్వాసకర్త అయిన యేసు వైపు చూస్తూ పందెపు రంగంలో ముందుకెళ్ళండి ఎందుకు చెప్పాడు? వాళ్ళు విశ్వాస వీరులైనా వాళ్ళ బలహీనతలు ఉన్నాయి. మనుషులు ఎంత భక్తులైనప్పటికీ కూడా పరిపూర్ణులు కారు, భక్తిలో పరిపూర్ణులు కారు. వారిలో కూడా బలహీనతలు ఉంటాయి. కాబట్టి మనము యేసు వైపు చూస్తూనే మన నడక ప్రారంభించాలి. యేసు ఎలా జీవించాడు, యేసు ఎలా నడిచాడు, యేసు ప్రభు ఎలా బ్రతికాడు అని మనము ఆయన చూడాలి, కానీ మనుషులను చూడకూడదు. మనుషులను చూసామనుకోండి, మనుషులు ఏదో ఒకదేనా తప్పిపోతారు, మనం కూడా తప్పిపోతాం. కాబట్టి ప్రియులారా, హానోకు ప్రభువుతో నడిచాడు. ఓ ప్రక్క కుటుంబాన్ని నడిపించుకుంటూ, ఓ ప్రక్క కుటుంబాన్ని పోషిస్తూ, కుటుంబం ఏడల బాధ్యత కలిగిన వాడుగా ఉంటూ ప్రభువుతో కూడా నడిచాడు. కొంతమంది అంటారు, నేను ప్రభు దగ్గర రావటానికి వీళ్ళేనండి అడ్డుబండలో, పిల్లలేనండి అడ్డుబండలు అంటారు. నేను ప్రభు దగ్గర రావడానికి ఇదిగో ఈయనేనండి, ఈ భర్తేనండి అడ్డుబండ అంటారు. నేను పిల్లల దగ్గర రావటానికి, ప్రభు దగ్గర రావటానికి మా పక్కనున్న వాళ్ళేనండి అడ్డుబండలు అంటారు. దేవునితో నడవటానికి ప్రియులారా ఏమి అడ్డుబండలుగా ఉంటున్నాయి మనం ఎప్పుడైనా ఆలోచించామా? అలాంటి వాటిని మనము ప్రక్కన పెట్టాలి. ప్రభువుతో మన నడకను ప్రారంభించాలి. మనం ప్రభువుతో నడుస్తున్నప్పుడు ప్రియులారా మనకి ఎంతో గొప్ప సంతోషము, ఆనందం ఉంటుంది. లూకాసు వార్తలో ఇద్దరు నడుస్తున్నారు ప్రభువుతో. వాళ్ళు ప్రభువుతో నడుస్తున్నప్పుడు వాళ్ళు కలిగిన అనుభూతి ఏంటంటే, చూడండి 23వ అధ్యాయంలో, లూకాసు వార్త 23వ అధ్యాయంలో వీళ్ళు ప్రభువుతో నడుస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎమ్మాయి గ్రామము నుండి వాళ్ళు ప్రభువుతో నడుస్తున్నప్పుడు వాళ్ళు పొందినటువంటి ఆ యొక్క గొప్ప సంతోషం 23వ అధ్యాయమైనా 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనం, ఇదిగో ఆ దినమందే వారు ఇద్దరు యెరూషలేమును కామడు దూరమునున్న ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులను గూర్చి సంభాషించుచుండిరి. వారు సంభాషించి ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడంట. ఏమండి, ప్రభువుతో వీళ్ళు నడుస్తున్నప్పుడు వీళ్ళు పొందుకున్న అనుభవాన్ని వాళ్ళు చెబుతారు. ఏమని చెబుతారంటే, వాళ్ళు ఏమంటారంటే, చూడండి అక్కడ 33 వచ్చింది. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా? 32 వచనం ఉంది కదా,
ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఏమండి, ప్రభు అంటే వీళ్ళతో నడుస్తున్నప్పుడు, లేఖనాల గురించి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ హృదయాలు ఏమైనాయి అంట? చెప్పండి, ఏమైనాయి? మంట, భక్తి మంట రగిలిందంట వాళ్ళ హృదయంలో. దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు ఎలాంటి స్థితిగతిలో ఉన్నావు, నువ్వు ఎలాగ చేయాలి. దేవుని యొక్క కౌన్సిలింగ్ ఉంటుంది. దేవునితో నడిచేవారికి దేవుని కౌన్సిలింగ్ ఉంటుంది. దేవునితో నడవకపోతే ఆయన కౌన్సిలింగ్ ఏముంటుంది చెప్పండి? వీళ్ళు ప్రభుతో నడుస్తున్నారు, ప్రభు వారికి కౌన్సిలింగ్ చేస్తున్నాడు. లేఖనాల గురించి మాట్లాడాడంట. అప్పుడు వారి హృదయాలు మండిపోయినాయంట. ఏమండి, ఎప్పుడు కూడా అలాంటి దృశ్యాన్ని, అలాంటి అనుభవాన్ని వాళ్ళు పొందలేదు. కాబట్టి ప్రభువుతో నడుస్తున్నప్పుడు మన హృదయాలు భక్తి జీవితంలో భక్తి యొక్క మంట రగులుతూ ఉంటుంది. కానీ ప్రభువుతో నడకపోతే ఏముంటుంది మరి? లోకంతో నడుస్తున్నప్పుడు ఏమండి, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు, లోకంలో మనుషులను పోలి నడుస్తున్నప్పుడు, శరీరానుసారంగా నడుస్తున్నప్పుడు మనుషులకి ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? దేవుని కౌన్సిలింగ్ ఉండదు. హృదయాలు భక్తితో కాదు కదా, ఏమండి, భక్తిహీనతతో నింపబడి ఉంటాయి. అందుకే చాలామందికి ఓ ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, ఒక పాట అంటే ఆసక్తి ఉండదు, దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండదు, అలాగే బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనము దేవునితో నడవాలి. ఏమండి, హానోకు ఆయన సమర్పణ కలిగిన వాడు. హానోకు దేవునితో నడిచినవాడు. దేవుడు అందుకే అతను తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి మనము సమర్పణ కలిగి దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు మనను కౌన్సిలింగ్ చేస్తాడు, ఆయన మనను కాపాడుతాడు. ప్రభువుతో మనం నడుస్తున్నప్పుడు ఆయన మన చేతిని పట్టుకుంటాడు, మనను కాపాడుతాడు, బలపరుస్తాడు, అనేక విధాలుగా మనకు సహాయపడతాడు. కాబట్టి చివరాఖరికి ఆయన ఉండేటువంటి స్థలంలోకి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కనుక ప్రియులారా, ప్రభువుతో మనం నడవటానికి ఇష్టపడదాం. సమర్పణ కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉందాం. ప్రభు మనకి సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఇదిగో, ఇద్దరు తిరగలి విసురుతారు, ఒకరు ఎత్తుపడతారు, ఒకరు విడిచిపెట్టబడతారని వాక్యంలో రాయబడింది. ఇద్దరు పొలములో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారని చెప్పింది వాక్యం చెబుతుంది. యేసుప్రభు చెప్పాడు, ఇద్దరు మంచం మీద పండుకుంటారు, ఒకరు తీసుకొని పోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారని చెబుతుంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఏ గుంపులో మనం ఉంటాం? విడిచిపెట్టబడే గుంపులో మనం ఉంటామా? తీసుకుని పోబడే గుంపులో మనం ఉంటామా? ఏ గుంపులో మనం ఉంటాం? ఈ పగటి వేళ ఒకసారి ఆలోచిద్దాం. ప్రభువు మనకు సహాయం చేస్తాడు. సమర్పణ జీవితం మనకు అవసరమైనది. ఇంతకాలం నేను లోకానికి, పాపానికి లోనైపోయి ఉన్నాను ప్రభువా. ఇదిగో నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను ప్రభువా. నేను రక్షించబడి నీ బిడ్డగా జీవించాలి ప్రభువా అని ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు మన తీర్మానాన్ని బలపరుస్తాడు. ప్రభువా, నీతో నేను నడుస్తాను ప్రభువా, నీ అడుగుల్లోనే అడుగులు వేస్తాను ప్రభువా, నీ అడుగు జాడల్లో నడుస్తాను ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. ప్రభు మనకి సహాయం చేస్తాడు. నిన్ను పోలి నేను నడుచుకుంటాను ప్రభువా, ఆత్మానుసారంగా నడుచుకుంటాను ప్రభువా, శరీరానుసారంగా నడవక ఆత్మానుసారంగా నడుచుకుంటాను, నాకు సహాయం చేయని ప్రభువుని అడుగుదాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి వందనాలు. హానోకు 300 సంవత్సరాలు భూమి మీద జీవించగా
తన జీవితాన్ని మీకు సమర్పించుకొని జీవించాడు. తను నీతో నడవటానికి ఇష్టపడ్డాడు ప్రభువా. అందుకే అతన్ని మీరు తీసుకుని పోయారు ప్రభువా. మీకు వందనాలు. ఇదిగో మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళడానికి మరలా వస్తానని చెప్పారు ప్రభువా. నాయనా, మీరు వచ్చినప్పుడు హానోకు వలె మేము సమర్పణ కలిగి నీతో నడుస్తూ ఉండటానికి సహాయం చేయండి. దినదినము నీతో నడవాలి, సమయాలు నీతో నడవాలి ప్రభువా. ఆత్మానుసారంగా నడుచుకోవాలి, నిన్ను పోలి నడుచుకోవాలి ప్రభువా. నీతో నడిచే నడక మీరు మాకు దయచేయండి. లోకముతో, పాపముతో, శాపముతో నడుచుకోక నీతో నిన్ను పోలి నడుచుకోవడానికి సహాయం చేయండి నాయనా. మీ కృప చూపండి. ఇక్కడున్న బిడ్డలందరినీ దర్శించండి. నీ రాకడ కొరకు సిద్ధపాటును మీరు మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.